సేవలో బ్రతికినోడు జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా అలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం ఈ విధంగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే మహానుభావులు వాళ్ళ త్యాగము వాళ్ళ యొక్క ఎంతో కృషి ఉంది కాబట్టి ఆ పట్టుదల కృషిని మన ఇప్పుడున్న జనరేషన్ కూడా మనం నేర్పియాలి కాబట్టి మన నాయకులు మనకి చదువు కానీ మనం ఇప్పుడు ఈ సమాజంలో చదువుకుంటున్నామంటే నెక్స్ట్ ఒక మంత్రి పదవిని చేస్తున్నామంటే ఈ విధంగా మనం ఒక ఇంట్లో వేరే క్యాస్ట్లతో సమానంగా మనం కూర్చుంటున్నామంటే దానికి మూల కారకులైన వాళ్ళని మనం ఎప్పటికీ మనం చచ్చేంత వరకు మనం పట్టుకోవాలి కాబట్టి వాళ్ళ చరిత్ర గురించి మన పిల్లలకి కంపల్సరీ చేయాలి మన చరిత్ర గురించి మనకి తెలియకపోతే మన నాయకుల చరిత్ర గురించి తెలియకపోతే మన చరిత్రహీనులా మిగిలిపోతాం కాబట్టి ఇప్పుడు మన సార్ సంజీవ్ సార్కి కానీ అన్నగారు కానీ వాళ్ళకి తెలిసినటువంటి చరిత్ర ఇప్పుడున్న జనరేషన్కి కంపల్సరీ తెలియాలి తెలియజేసి కరెక్ట్ చేయగలరని ఇప్పుడున్న ఈ యొక్క సంఘ సభ్యులని మన సార్ కోరుకుంటున్నాను. ఆ తర్వాత రాను సరే అది చెప్పుకుంటా పోతుంటే చాలా టైం పడుతుంది అంతవరకు అది కట్ చేస్తే ఆ తర్వాత 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒకటి ఏర్పాటైంది. ఇది ఎక్కడ ఏర్పాటైందంటే యూదుమూడి గ్రామంలో 19 మందితో కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదే కృష్ణమాదిగ గారిని బాగలింగం పల్లిలో పుత్రపల్లి సుందరయ్య కళాభవన్లో ఒక కార్యక్రమం దసరా మిలాప్ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి ఈయన కృష్ణమాదిగ గారు, కృపాకరం మాదిగ, దేవభిక్షము, నల్గొండ నుంచి ఒక అడ్వకేటు నాగారావు అంజయ్ అని చెప్పేసి వీళ్ళు కార్యక్రమానికి వచ్చేస్తే వీళ్ళు కరపత్రాలు తీసుకొని కుర్చీకి తీసుకొచ్చి ఇస్తుంటే మరి ఈ పెద్దోళ్ళు ఒప్పుకోలే. ఏందా ఇంకా కులం పేరు పెట్టి ఇంకా మాదిగ అని చెప్పుకుంటాం, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పెద్దోళ్ళు మొత్తం ఎదుగుతే కృష్ణమాదిగ గారు బయటకు వెళ్ళిపోయి పోతూ అందరికి చేతులు జోడించేసి అయ్యా నేను ఇంకా క్లుప్తంగా చెప్తాను, మీరు పలానా చోటు సదాలక్ష్మి మంత్రి గారింటి కాడికి వస్తే మీరు అక్కడ ఆ కార్యక్రమంలో మనం అందరం పాల్గొని కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పేసి అక్కడ కార్యక్రమాల్లో కృష్ణమాదిగ గారికి నలుగురు వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళిన తీరు ఉద్యమాలు కూర్చోండి తీరు వాళ్ళు ఎదురు చెప్తే 1 గంట పట్టింది. అప్పుడు మేమేమనుకున్నామంటే వాస్తవానికి ఏబిసిటీ వర్గీకరణ జరగాలంటే ప్రతి సంవత్సరము దసరా మిలాపుగా ఒక కార్యక్రమం చేసుకొని 2000 కాలం పోతే ఏబిసిటీ వర్క్ జరగదు కాబట్టి వీళ్ళు చెప్పిందే రైతు గ్రామాలకి వెళ్ళి ఉద్యమం నడిపించాలని చెప్పి ఒక ఆలోచన చెప్పేసి నల్గొండ జిల్లాలో ఒక పాత్ర తీసుకున్నాం. సరే ఆ కార్యక్రమంలో వెళ్తున్న క్రమంలోనే ఇక్కడ బలంగా షెడ్యూల్ కులాల సంస్థ ఏదైతే ఎంప్లాయీస్ సంస్థ ఏదైతే ఉందో బలంగా ఉన్నది ఆ కార్యక్రమం. అప్పుడు నన్ను ఏమాత్రం కూడా నన్ను ముందడుగు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అన్నిటికదే ముందు నడుస్తూ ఉంది. ఇక్కడ అప్పుడు రాజకీయాలు లేవు, ఇంకోటి లేదు. అయితే సరే నేను వాళ్ళ దాటి కొందరు మౌనంగా ఉన్నప్పుడు కూడా నేను కార్యక్రమం కొనసాగి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరకు కూడా నేను ఉద్యమంలో పనిచేసి నేను ఎన్నోసారి ఆ యాక్సిడెంట్ అయ్యి ఎన్నోసార్లు నన్ను ఇబ్బందులు పడి కూడా ఒక లక్ష్యం కొరకు నేను కూడా చివరి వరకు నేను పనిచేసినటువంటి కార్యక్రమంలో సరే భాగమది. ఆ తర్వాత మరి ప్రతిసారి మరి ఏదైనా బాబు జగ్జీవరాము జయంతి ఉత్పత్తులు జరుపుకోవడానికి కానీ ఇక్కడ ప్లేస్ మనకి ఇక్కడ వచ్చేది ఇంటికి నాడు అధికారులు డ్యామ్ అధికారులు అలాంటి ఇండకు కూడా చిన్న రాళ్ళు కదిలిస్తే తీసుకుపోయి సామాన్లు లోపల అప్పటి పరిస్థితులు అట్లా ఉండేవి.
కానీ ఏ మాత్రం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇంకోళ్ళు కానీ ఏం మాత్రం కూడా రాయి కదపడానికి వీలు లేకుండా ఆ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. సరే, ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు అవకాశం లేదు కాబట్టి అని మేము ఒకసారి సమావేశం అయ్యి ఆ సమావేశంలో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక బాబు జగ్జీవన్ గారి స్థలం ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో స్టాచ్యూ ఒకటి ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత పైలాల్లో ప్లాన్ చేసినాం. దానికి అప్పుడు ఈ గారు సహకరించలేదు మాకు. అక్కడ జాఫర్ హుస్సేన్ చీఫ్ ఇంజనీర్, ప్రథమ చీఫ్ ఇంజనీర్ గారిని తూపం పెట్టాలని చెప్పేసి మేము డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అంటే అది ముగించుకున్నాం. ఆ తర్వాత జాఫరు మన ఇది ఉన్నాడు పేరు ఏం పేరు పేద పోలీస్ స్టేషన్ దగ్గర చౌరస్తుంది కదా, అక్కడ ఒకటి పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ వారు మాకు సహకరించలేదు, అది వదిలేసేసాం. ఆ తర్వాత గిలికాల్లో బస్ స్టాండ్లో ఉన్నటువంటి ప్లేస్లో అంబేద్కర్ పక్కన అక్కడ పెట్టడానికి అక్కడ స్థలం సరిపోదు, అక్కడ అబ్జెక్షన్ వచ్చేసాం. ఆ తర్వాత ఈ స్థలంలో ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి మేము ఒక రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు మా మీద కేసులు అయినాయి. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. కానీ దాన్ని ఏదో విధంగా దాన్ని ఎస్పీ దగ్గరికి దాన్ని సర్దుబాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి ఏ విధంగా దీన్ని చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని స్థలంలో స్టాచ్యూ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. ఈ గారిని కూడా మేము కలిస్తే దానికి మాకు అవకాశం ఇవ్వలేదు. మేము దౌర్జన్యంగా వచ్చేసి కంపల్సరీ మొత్తం కూడా కొట్టేసి ఇక్కడ స్థలాన్ని మేము ఆ రోజు అప్పచెప్పి ఇక్కడ ఉద్యమం కట్టించడం జరిగిన తర్వాత దానికి కార్యక్రమానికి ఎవరిని ముఖ్య అతిథులను పిలవాలి. అప్పుడు కోటిరెడ్డి గారు, ఆయన మామూలుగా అడ్వకేట్ అయితే ఎమ్మెల్సీ కాలేదు, ఆయన దగ్గరికి వెళ్ళేసి ఎందుకు ఆయన దగ్గరికి పోవాల్సి వచ్చిందంటే ఎంఆర్పిఎస్ జరిగినటువంటి ప్రతి గొడవలకి మాకు ఆయనే సమస్యల్లో పరిష్కారం రోజు ఆయనే మాకు అనుకూలంగా ఉండేది. అప్పుడు నేను, మంగయ్య, తర్వాత సురేందరు, తర్వాత ఇరకట్టు నాగార్జున, ఏంటి మరి మంద నాగేశ్వరరావు, మేము కొంతమంది కలిసేసి కోర్టు కాశాను కూడా మీ అందరం కలిసేసి కోర్టు దగ్గరికి పోయి ఆహ్వానిస్తే ఆయన ఇమ్మీడియట్గా 10,000 రూపాయలు కట్ట తీసేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని ఆయన ఇవ్వడం జరిగింది, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత కమిటీ నిర్మాణం మళ్ళీ తీసుకున్నాం. కానీ కమిటీ అనేటువంటి ఇప్పుడు ఖచ్చితంగా అంబేద్కర్ గారి స్టాచ్యూ మాత్రం మరి ఆవిష్కరణ అనేటువంటిది లేదా దాన్ని ఇంకేదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం మాత్రం ఖాయము అని చెప్పేసి మేము అందరం నిర్ణయించుకొని దాన్ని మన ప్రింట్ పుస్తకాలు సందా పుస్తకాల కొరకు నేను మనోడిని పంపించాను. ఎవరిని? సురేందర్ని, మోహన్ రావుని, ఇద్దరిని పంపించేసి దురదృష్టవశాత్తు వాడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినాడు. ఆ తర్వాత ఏదో కార్యక్రమం ఒక రోజు మేము ఇంటర్నల్గా వచ్చి ఏదో పని చేద్దామని చెప్పేసి అనుకుంటే ఆ రోజు మంగయ్యకు వాంతులేదు తలకి ఒకటి పోతే ఒకటి కాబట్టి ఈ స్థలంలో ఏదో మనకు అనుకూలంగా లేదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసి మేము పక్కదడం జరిగింది. ఆధార్ చెట్టు మొదలవటం, కంపం అలాంటి అన్నీ కూడా జరిగినాయి. మధ్యకాలంలో నేను నిర్మాణం చేద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి నేను ప్లాన్ చేస్తున్నాను. అదే రోజు నాకు ఎడమకాల యాక్సిడెంట్ జరిగింది, స్కూటర్ అదే రోజు ఇది 3వది అయ్యింది. ఇక పడిపోయిన దాన్ని పక్క పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి 2006 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 19 సంవత్సరాలు కావస్తుంది. సుమారు 19 సంవత్సరాల కాలంలో ఇందులో మేము ఏనాడు కూడా అడుగు పెట్టలేదు, దాని గురించి మేము పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏదో రోజు జరగకపోద్దనేటువంటి ఆలోచనతో మేము దాన్ని వదిలేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి పూర్వం ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సమిష్టిగా ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయాలంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా భారీ ఎత్తున ముందు నడిపించాల్సిన కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సమిష్టిగా మరి ఒక నిర్మాణానికి అందరూ కృషి